చూసేటప్పుడు కూడా కొన్ని సినిమాలో సీన్లన్నీ మళ్ళీ గుర్తుకొచ్చినట్టు అనిపించింది, రిపీట్ అనిపించింది. అదే అది కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనిపించింది. అంటే అది స్టోరీ పరంగా తెలియదు, లేకపోతే ఆ విజువల్స్ వల్లనో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా అయితే డల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్రడక్షన్ షార్ట్స్ ఇట్లా బాగా అనిపించినాయి. అలాగే డైలాగ్స్ కూడా సింపుల్గా ఉన్న డైలాగ్స్ కూడా బాలయ్య బాబు ఇరగదీశాడు. రెండు కాదు భయ్య, ఇప్పుడు మటుకైతే ఇంకోటి ఉంది కదా సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అది వచ్చినాక చెప్తాం ఏది విన్నర్ ఏది కాదని. ఫ్లాప్ అని కాదు, చూడొచ్చు, పర్లేదు అంతే. ఇక బాలయ్య కోసం అన్నా చూడాలి సినిమా. మ్యూజిక్ అంతా అదే భయ్య, నాకు సినిమాలో హైలైట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, సాంగ్స్ ఒకటి, ఫైట్స్ ఒకటి, బాలయ్య బాబు యాక్టింగ్ ఒకటి, ఈ 5-6 మామూలుగా సినిమాలో హైలైట్స్. కత్తి మీద అంతా నార్మల్. అలాగే బేబీ డాల్ గారు క్యారెక్టర్ అంటే విలన్గా తను మాత్రం అసలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాని తగ్గట్టు ఇంకేమన్నా ఉంటే బాగుండే. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాప సెంటిమెంట్ అనేది కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఇచ్చారు. సెంటిమెంట్ కానీ అసలు బాలయ్య బాబు ఆ పాప మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో అంతా లేకుండే, ఓన్లీ కొద్దిగా డల్ అనిపించింది బ్రో. ఇంకా అందులో ఏముంది డౌట్.